అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. అంతేకాకుండా వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలను ప్రజలందరికీ అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఈ బెనిఫిట్ కార్డు ఎందుకు, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఎందుకు, తర్వాత ఏ రకాల సర్వీసుని వాట్సాప్ ద్వారా అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అని ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతోందండి. ఈ 4 నెలల్లో మనకు వివిధ రకాల సంస్కరణలు అయితే తీసుకురావడం జరిగింది. సంస్కరణల్లో భాగంగానే మనకిప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుని అందించాలి ప్రజలందరికీ అందిస్తున్న సేవలను మరింత ద్విగుణీకృతం చేయాలి అని చెప్పేసి మన ప్రభుత్వం అయితే భావిస్తోందండి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వల్ల ఏం ప్రయోజనం అంటే, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వల్ల వివిధ రకాల ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమాచారం మొత్తం ఒకే చోటుకి తీసుకురాబడుతుందండి. ఈ మొత్తం శాఖల్లో ఉన్న సమాచారాన్ని ఒక చోటుకి తీసుకొచ్చి రావడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ, విద్యుత్ మీటర్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, గ్యాస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, అలాగే ఇంటిని ఎవరైతే గృహ నిర్మాణాలకి ప్రభుత్వం అయితే ఇస్తుందో, ఉచితంగా గృహ నిర్మాణాలకి ఇస్తుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఒకే చోటుకి తీసుకురావడం జరుగుతుంది. ఒకే యాప్ ద్వారా ఒకే నంబర్కి తీసుకురావడం జరుగుతుంది. మనకి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వల్ల ఒక యూనిక్ నంబర్ని అయితే జనరేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యూనిక్ ఐడి ద్వారా మనకు ఒక్కొక్క ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలను మనము అర్థం చేసుకోవడానికి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును ఆల్రెడీ తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు అయితే అమల్లోకి తీసుకొచ్చాయండి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా మనకు రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు నంబర్నే యూనిక్ ఐడిగా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని వాళ్లకు మనకు ఒక నంబర్ను అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ నంబర్ను రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిక్ ఐడి ద్వారా మన ఆ ఫ్యామిలీని అయితే గుర్తుపట్టడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. ఆ ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు తెలుస్తాయి. పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఎస్సెర్ప్ ద్వారా, ఎస్సీఆర్పి ద్వారా మనకు పింఛన్లు మరియు పొదుపు, పింఛన్లకు సంబంధించిన డీటెయిల్స్, తర్వాత పొదుపు అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ సెర్ప్ ద్వారా అనుసంధానం చేయబడతాయి. తర్వాత వచ్చేసి గ్రామ వార్డు శాఖ నుంచి కుటుంబాల సమాచారం, అంటే కుటుంబాల అడ్రస్సు, తర్వాత వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎంతమంది, దానికి సంబంధించిన ఫోన్ నంబర్ ఏంటి, ఇలాంటి వివరాలన్నింటినీ అనుసంధానించడం జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గృహ నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను మనకి ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే సిఎఫ్ఎంఎస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్రోడీకరించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా వివిధ శాఖల్లో ఉన్న మొత్తం డేటాను ఒక చోటికి తీసుకురావడం ద్వారా మనకు సేవలు అందించడానికి ఆస్కారం దొరుకుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా మనం ఏవైనా అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా డైరెక్ట్గా ఈ యాప్ ద్వారా, ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ యూనిక్ కోడ్ ద్వారా మనమైతే అప్లికేషన్స్ డైరెక్ట్గా ఆ యాప్ ద్వారానే పెట్టుకోవచ్చు అన్నమాట. ప్రభుత్వం అయితే ఒక యాప్ని నిర్మించబోతోందండి. ఈ యాప్ ద్వారా ఈ మొత్తం సమాచారం అంతా ఒక చోట చేర్చబడుతుంది. మనం రేపొద్దున ఎప్పుడైనా మనకు రేషన్ కార్డు లేదనుకోండి, రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మనము సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ యాప్లోనే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినట్టయితే డైరెక్ట్గా దానికి సంబంధించిన అధికారులకు ఈ అప్లికేషన్ ఫామ్ వెళ్ళిపోతుందండి. వాళ్ళు అక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చెకింగ్ చేసిన తర్వాత ఈ యాప్ ద్వారా మనకు ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది, మనకు ఈ యాప్ ద్వారా అందించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే పనిచేయబోతోందండి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది అని చెప్పేసి మనకు వార్త అయితే వచ్చిందండి.
ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును అందించడం కోసమే మనకు జియో ట్యాగింగ్ చేయడం జరుగుతోంది. అంతేకాకుండా మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. దీని ద్వారా మనకు మొత్తం డేటా అంతా ఒక చోటికి చేర్చబడుతుంది. పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక చోటికి చేర్చబడుతుంది. ఈ విధంగా మనకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే పనిచేయబోతోందండి. ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగిన సభలో వాట్సాప్ ద్వారా చాలా రకాల సేవలు అందించబోతున్నాము, ఫోన్ ద్వారానే మనకు రకరకాల సేవలను అయితే ప్రజలకు అందించబోతున్నాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. ఈ వాట్సాప్ ద్వారా దాదాపుగా 150 రకాల సేవలను అయితే ప్రభుత్వం అందించాలి అని నిర్ణయం తీసుకోబోతోందండి. ఈ 150 రకాల సేవల్లో బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఇదే కాకుండా మనకు విద్యుత్ శాఖకు సంబంధించిన సర్టిఫికేట్స్, రెవెన్యూ శాఖకు సంబంధించినవి, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినవి, ఇలా పలు రకాల సేవలను 150 రకాల సేవలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోందండి. మనకు ఆల్రెడీ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోంది రైతుల దగ్గర నుంచి వాట్సాప్ సేవల ద్వారా. కేవలం ఒక నంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత మా నంబర్ ద్వారా మనకు రైతులకైతే తిరిగి రిప్లై రావడం జరుగుతుంది. దాంట్లో ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఆ రైతుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు తెలపబడుతుంది. మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని అమ్మడానికి మనము స్లాట్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగానే మనకు వాట్సాప్ ద్వారానే మనకు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు ఇలాంటి అన్ని సేవలను ఆన్లైన్లోకి తీసుకురాబోతోందని మన రాష్ట్ర ప్రభుత్వం. కేవలం ఒక మొబైల్ ఫోన్ ఉండి ఇంట్లో నుంచే మనము ప్రతి సర్టిఫికేట్ను మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కలగబోతోంది. మొత్తం డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక చోటికి చేర్చబోతోంది మన రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్ శాఖలో 39 రకాల సేవలను, అలాగే రెవెన్యూ శాఖలో 16, ఆర్టీసీ శాఖలో 9, ఆర్టీఏలో 4, గ్రీవెన్స్లో 6, ఇలా మున్సిపల్ పంచాయతీ సహా మొత్తం 150 రకాల సేవలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది వాట్సాప్ ద్వారా. ఇంకా మనము రకరకాల సేవలను అయితే వాట్సాప్ ద్వారానే పొందవచ్చండి. మనకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్తో మనకు రకరకాల ఉపయోగాలు అయితే ఉండబోతున్నాయి. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్తో ఒక యూనిక్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. యూనిక్ ఐడి కింద మనకు ఆ కుటుంబ సభ్యుల యొక్క పూర్తి వివరాలు, ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళకు సంబంధించిన పిల్లలు ఎంతమంది ఉన్నారు, అంతేకాకుండా వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఏ వస్తున్నాయి, అలాగే వాళ్ళ గ్యాస్కి సంబంధించిన వివరాలు, విద్యుత్ మీటర్కి సంబంధించిన వివరాలు, ఇలా ప్రతి వివరాలు మనకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా మనకు తెలియబోతున్నాయండి. ఒక యాప్ని అయితే మనకు నిర్మించబోతోంది మన రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలను అయితే ఇవ్వబోతోంది. ఈ క్రాప్కు మనము అప్లై చేసుకోవడానికి, రైతులకు పంట కొనుగోలుకు, పంట అమ్మకం చేసుకోవడానికి, ఇలా ప్రతి ఒక్క వివరాలను వాట్సాప్ ద్వారాను తర్వాత ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారాను మనకి ఇవ్వబోతోంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇదండి మనకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు మరియు వాట్సాప్ సేవలకు సంబంధించిన సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.